ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పుష్పలత గారు చిత్తూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది అన్న టాపిక్ గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మన గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇచ్చినటువంటి జ్ఞానం, పత్రిజీ ప్రబోధాలు అనే గ్రంథం నుంచి తీసుకున్నటువంటి ఒక టాపిక్, ముక్తికి కూడా ఓ టెక్నిక్ ఉంది అనే అంశం గురించి తెలుసుకుందాం. పత్రిజీ గారి మాటల్లో చెప్పాలంటే, మనం అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి అనుభవాలు మనము వింటూ ఉండాలి. మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ అందరి అనుభవాలను వింటూ ఉండటాన్ని ఏమంటామంటే సజ్జన సాంగత్యము అంటాము. సజ్జన సాంగత్యం అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుందన్నమాట. పెద్ద పీటే వేసినారు మన దాంట్లో సజ్జన సాంగత్యాన్ని, మన సొసైటీలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరి అనుభవాలు మనము వింటూనే ఉండాలన్నమాట. ఒకరు మాట్లాడేటప్పుడు మనము మాట్లాడకూడదు. వాళ్ళ అనుభవాల ద్వారా మనకు అవసరమైన విషయాలు మనకు ఎన్నో తెలుస్తాయన్నమాట. ఆ విధంగా మనము వింటూనే ఉండాలి. మనం కూడా తర్వాత మాట్లాడాలి. ముందుగా మనము మాట్లాడకూడదు. అంతకుముందు చక్కగా వింటూనే ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పినారు మనకు పత్రి సార్. త్రిజగతి సజ్జన రేఖా సంగతి భవతి భవార్ణవ తరణే నౌక. త్రిజగతి, మూడు లోకాల్లోనూ సజ్జన సంగతి, సజ్జన సాంగత్యం అనేది ఒకటే. ఏ లోకంలో అయినా సజ్జన సాంగత్యం అనేది ఒకే మాదిరిగా ఉంటుంది. భవతి భవార్ణవ తరణే నౌక. ఇక్కడ మన భవసాగరం దాటాలంటే, దుఃఖసాగరం దాటాలంటే మనకు నావ అనేది ఉంటుంది. ఆ నావ ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యమే. సజ్జన సాంగత్యం ద్వారానే మన దుఃఖాన్ని, మన కష్టాల్ని మనము దాటగలము. సజ్జన సాంగత్యం లేకుంటే మన కష్టాల్ని మనము పోగొట్టుకోలేము. మనం బాధపడుతూనే ఉంటాము. మన సమస్యకి సమాధానం అనేది దొరకదు. అప్పుడు ఏమవుతుంది? దుఃఖంలోనే ఉంటాం, బాధలోనే ఉంటాం. మన దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే, బాధను పోగొట్టుకోవాలంటే, ఈ సంసారం అనే భవసాగరాన్ని ఈది హాయిగా ఆ ఒడ్డుకు చేరాలంటే సజ్జన సాంగత్యం అనేది అవసరము. చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది సజ్జన సాంగత్యం అనేది. దాన్ని మనము చేయాలి. ఒకరు చెప్పేటప్పుడు నోరు మూసుకొని వింటూనే ఉండాలి. మధ్యలో నోరు తెరిచి మాట్లాడకూడదు. వింటూనే ఉండాలి. అందుకే మనకు భగవంతుడు నోరు ఒకటిస్తే చెవులు రెండిచ్చినాడనమాట. అటుపక్క వాళ్ళు చెప్పేది వినాలి, ఇటుపక్క వాళ్ళు చెప్పేది వినాలి. మొత్తం మనము వింటూనే ఉండాలి. విన్న తర్వాత చివరగా మనము మాట్లాడాలి. ఆ మాట్లాడేది కూడా ఎప్పుడు మాట్లాడాలి? ధ్యానం చేసిన తరువాత మాట్లాడాలి. ధ్యానానికి ముందు మనము మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, ధ్యానం చేసిన తర్వాత మాట్లాడితే సుజ్ఞానం వస్తుందన్నమాట. మన నోట్లో సుస్వరాలు వస్తాయి. ధ్యానం చేయకముందు మాట్లాడితే అపస్వరాలే వస్తాయి. మనకు కష్టం కలిగిస్తాయి ఆ మాటలు, ఆ పనులు, ఆ చేష్టలు. కాబట్టి అలాంటివి మనము మాట్లాడకూడదు అని చెప్తారన్నమాట. ఇక్కడ మనకు జీవితంలో జరిగే సంఘటనలకు ఎన్నో సమాధానాలుగా మన
పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ యొక్క జీవిత అనుభవాలే మనకు సమాధానాలు అవుతాయి. మన సమస్యలకు సమాధానాలు అవుతాయి. ఆ విధంగా ఎన్నో మనకు జరుగుతున్నాయన్నమాట. మన సొసైటీలోనే లక్ష్మి మేడం అని ఉన్నారు. ఆ మేడంకి ముగ్గురు పిల్లలు చనిపోయినారు. అయితే మామూలుగా భౌతిక జీవితంలో ఎవరైనా ముగ్గురు పిల్లలు చనిపోతే ఆ తల్లి ఎలా ఉంటుంది? ఎంతో బాధతో, దుఃఖంతో జీవిస్తూ ఉంటుంది. నాకు తెలిసి కొంతమంది ఈ మధ్యనే ఒక అబ్బాయి పెళ్ళైన ఒక 10 ఏండ్లకే హార్ట్ అటాక్ చూడండి. ఎంత చిన్న వయసో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఆ అబ్బాయికి 15 రోజుల్లో దినాలు చేయకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే భౌతికంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఆ బాధను తట్టుకోలేక, ఆ దుఃఖంలో జీవించలేక ప్రాణాలే పోతున్నాయన్నమాట. అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో లక్ష్మి మేడం వారి యొక్క పిల్లలు ముగ్గురు చనిపోతే కూడా ఆమె బాధపడడం లేదు. ఆమె లోకంతో అంతా మాట్లాడుతానే ఉంది. ఆమె చెప్తానే ఉంది. తన అనుభవాన్ని చెప్తానే ఉంది. ఆమె హాయిగానే ఉండాది. అంటే ఆమె ముక్తిని సాధించేసిందనమాట. ఆమె అనుభవాలు మనం విన్నామంటే, మనం గూడా ఏది జరిగినా నెక్స్ట్ ఏమి చెయ్యాలి అనే దాన్ని ఆలోచన చేస్తాము. ఇది ఎందుకు జరిగింది అనేది మనము అర్థం చేసుకుంటాము. అంతేగాని మనము దుఃఖం లేకపోయి కష్టాలు కొని తెచ్చుకోము. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది మనకు చాలా అవసరము అని చెప్తారనమాట. అదే విధంగా మరొక ఉదాహరణ. మన సొసైటీలోనే పిప్పళ్ళ ప్రసాదరావు సార్ అని ఉన్నారు. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. అద్భుతంగా పాటలు పాడతారు. వాళ్ళ కొడుకు కూడా అంతే. చిన్న వయసులోనే బాగా చదువుకొని జాబ్ చేస్తా చక్కగా ఉన్నటువంటి వయసులో చనిపోయినారన్నమాట. కానీ ఇప్పుడు సార్ బాధపడుతున్నారా? వాళ్ళు ముక్తిని పొందినారు. వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకలా జరిగింది అని తెలుసుకున్నారు. వాళ్ళ అబ్బాయికి పైలోకంలో వేరే లోకంలో తను చేయవలసిన వర్క్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అని తెలుసుకున్నారన్నమాట. అంటే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందితే మనము దుఃఖాన్ని పోగొట్టుకుంటాము. ముక్తిని సాధిస్తాము. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది అంటే సజ్జన సాంగత్యం ద్వారానే. మనం ఈ సొసైటీలోకి రాకుండా అంటే ఈ అనుభవాలు మనకు తెలిసేది లేదు. మనకు జ్ఞానం వచ్చేది కాదన్నమాట. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది అంత పెద్ద పాత్రను పోషిస్తుంది మన యొక్క జీవితంలో. ఇది మనము గమనించుకోవాలి. ఇంకా మనము ఏదో జీవితంలో సంపాదించినాము, అంతా పోయింది, నష్టమొచ్చింది, బాధలు పడ్డాము అని మనము బాధపడుతూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ దాని నుంచి మనం ఏం పొందాలి, ఏం గ్రహించాలి అనేది వదిలేస్తుంటామన్నమాట. ఉదాహరణకు కొంచెం ఉదాహరణకు కుక్కలు. ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి చెప్తాడన్నమాట. ఏమనంటే ఒక అక్క చెల్లెలు ఇద్దరు పిండి కొట్టించుకోరాను గోధుమలు తీసుకోబోతున్నారు. చిన్న పిల్లలు పోతూ ఉంటే ఆ చెల్లెలు ఏం చేసింది దావలో ఆ పిటికెడు గోధుమలు ఎత్తుకొని తింటూ వెళ్ళిందంట దారిలో. అవి అయిపోతే మళ్ళీ ఒక పిటికెడు ఎత్తుకొని తినిందంట. ఆ విధంగా వాళ్ళు ముందరికి పోయి మిషన్‌కి పోయి పిండి కొట్టించుకొని తీసుకొని వస్తా ఉన్నారంట. వచ్చేటప్పుడు ఏమైందంటే ఎదురుగా ఏదో ఆవులో ఏదో గుంపొచ్చింది. భయపడినారు. వాళ్ళ చేతిలో పిండి కింద పడిపోయింది. మొత్తము కింద పడిపోయింది. అది ఎత్తుకోవడానికి వీలు కాలేదంట. ఆ పిండిని అక్కడనే వదిలేసి వచ్చేసినారు. అంటే పిండంతా పోయింది. ఇక్కడ నష్టం జరిగింది.
వాళ్ళు ఏదో తీసుకొచ్చినారు, పిండి కొట్టించుకొచ్చినారు, ఎత్తుకొని వస్తా అన్నారు. అంతా నేలపాలు అయిపోయిందన్నమాట. అయితే ఇక్కడ లాభం ఎవరికి? అంటే చెల్లెలికి. ఎందుకు? ఆ అమ్మాయి కొన్ని గోధుమలైనా ఎత్తి నోట్లో వేసుకొని తినింది. ఆ లాభాన్ని తను పొందింది. చూస్తిరా? అంటే మనం పొందిన లాభాన్ని వదిలేసి, ఏదో పోయిన నష్టాన్ని గురించే మనము తలుచుకుంటాన్నాము. అలా కాకుండా ఇలాగా ఆలోచన మనము చేయాలి. పుట్టుకతోనే ఎవ్వరికీ ఏమి తెలీదు కదా! కానీ మనము నేర్చుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ మనకు అందరి అనుభవాలు వింటున్న కొద్దీ మనము ఎదుగుతూ ఉంటాము. చదువు గూడా అంతే గదా! బాగా చదువుకున్న తర్వాత మనకు జ్ఞానమొచ్చి ఒక ఒక బాధ్యతను చేపట్టి, ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించి, ఉద్యోగం చేయగల శక్తి, సామర్థ్యాలు మనకు వస్తాయన్నమాట. ఆ విధంగా మనం గూడా పుడతానే ఎవరికేం తెలీదు. మనము పెరుగుతా నేర్చుకుంటే మన జీవితంలో ముందరికి వెళితేనే మనం అన్నీ తెలుసుకుంటాము. మనం తెలుసుకొని ఎదిగిన తర్వాత మనం నోరు విప్పాలి. అంతవరకు మనము నోరు విప్పకూడదు. మనకు తెలీదనుకో ఏం చేయాలి? గమ్మున వింటూ ఉండాలి. అదే టెక్నిక్. మనం నోరు తెరియకపోవడమే మనకు ఉపయోగము, మనకు లాభము. అదే ఒక మంచి టెక్నిక్ ముక్తికి. ఏదేదో తెలియనిదంతా మాట్లాడేసి, పనికిరానిది మాట్లాడేసి, అనవసరమైంది మాట్లాడేసి, కష్టాలు కొని తెచ్చుకునే కన్నా సైలెంట్‌గా ఉన్నామంటే ఎవరెవరు ఏం చెప్తారు? దాని ద్వారా ఏం నేర్చుకోవాలి? ఏం చేయాలి? అనే జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవచ్చు. చక్కగా వింటూ ఉండాలి. అదే ముక్తికి ఒక దారి అని పత్రి సార్ చెప్తారు. ఇంకా ఒక మాట ఏమంటే, పత్రి సార్ ధ్యానంలోకి రాకముందు ఆయనకు గూడా ఏమీ తెలీదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాదాపు 40, 45 ఏళ్ళు ఒక ముందు ఆయనకేమి తెలీదంట. ముక్తి తెలీదంట. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు, ముక్తి పొందినాడు. ఆ విషయాన్ని అప్పటినుంచి చెప్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పించి, ధ్యానం నేర్పిస్తూనే ఉన్నాడు. ఆయన ముక్తి పొందినాడు. మనకు ముక్తిని ప్రసాదించేకి ధ్యాన బోధ చేస్తూనే ఉన్నాడన్నమాట. ఆ విధంగా మనం గూడా ధ్యానం నేర్చుకోకముందు వింటూ ఉండాలి. ధ్యానం నేర్చుకున్న తర్వాత మనం గూడా అందరికీ చెప్పాలి. ఒక్క పత్రిసార్ నోరు విప్పితేనే ఇంత లాభం జరిగింది. ఇంతమంది ప్రయోజనం పొందినారు. మరి మనం అందరం కూడా ధ్యానం చేసి నోరు విప్పినామంటే ఇంకా ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందో. ఈ ప్రపంచమంతా గూడా మారిపోతుంది కదా! అందరూ లాభపడతారు. ఒక్క నోరు ద్వారా ప్రపంచంలో ఇంతమంది జరిగితే అందరి నోళ్ళు విప్పామంటే ఇంకెంత మంచి జరుగుతుందో. ఉదాహరణకు ఒక కృష్ణుడు నోరు విప్పాడు. ఏమైంది? భగవద్గీత పుట్టింది. ఒక యేసు నోరు విప్పాడు. ఏమైంది? క్రిస్టియానిటీ వచ్చింది. ఒక మహమ్మద్ ప్రవక్త నోరు విప్పాడు. ఏమైంది? ఆయన ఖురాన్ వచ్చింది. మరి మనం అందరము నోరు విప్పామంటే ఏమొస్తుందో చూడాలి. ధ్యానం చేసి నోరు విప్పాలి. ధ్యానం చేయకుండా నోరు విప్పకూడదు. ధ్యానం చేసిన తర్వాత నోరు విప్పితే సుస్వరాలొస్తాయి. మంచి మాటలొస్తాయి. నలుగురికి ఉపయోగపడతాయి. ధ్యానం చేయకుండా నోరు విప్పితే అపస్వరాలొస్తాయి. అవి అందరికి చెడ్డ చేస్తాయి. ఉదాహరణకి సంగీతం సంగీతం నేర్చుకోవడానికి వీణ దగ్గరికి పోకూడదు. సంగీతం వచ్చినోడే వీణ దగ్గరికి పోవాలి. సంగీతం నేర్చుకున్నవాడే వీణను ముట్టుకోవాలి అంతే. వీణను ముట్టుకోవడానికి ఎంత అర్హత ఉండాలి చెప్పండి? చూసిన వాళ్ళందరూ ముట్టుకొని వాయించేకవుతుందా? లేదు. గొంతు విప్పాలి అంటే బాలమురళి కృష్ణలాగా పాడాలంతే. ఎంత అర్హత ఉంటే పాడతారు. ఎంత అర్హత కావాలి పాడేకి. అంటే ఇక్కడ మిగతా ఎవరు ముట్టుకోకూడదా వీణను? మిగతా ఎవరు
పాడలేరా అని కాదు. సాధన చేయాలి. సాధన తర్వాతనే మనము సాధించగలుగుతాము అని. నేర్పు ఎత్తుకునిందే ఒక పాట రాసుకునేసి మనము స్టేజ్ ఎక్కి మనము కచేరీలు ఇవ్వలేము అని సార్ చెప్పడం అన్నమాట. సాధనతోనే పనులు సమకూరు ధరలోన అని మనకు ఇక్కడ తెలియజేసినారన్నమాట. కాబట్టి ధ్యానం చేసి నోరు విప్పితే మనకు సుస్వరాలొస్తాయి. ధ్యానం చేయకుండా విప్పితే అపస్వరాలే వస్తాయి. మరి ఈ సజ్జన సాంగత్యానికి మన అనుభవాలకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రపంచమంతా బాగుపడి తీరాలి. మనం నోరు విప్పితే ప్రపంచమంతా బాగుపడాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి మాస్టర్లందరూ నోరు విప్పితే ప్రపంచమంతా బాగుపడిపోవాలి. ఎంత బాగుంది చూడండి టెక్నిక్. ఏం మాట్లాడతాం మనము? ఏం చెప్తాం మనము? మనం ఏం పొందినామో దాన్నే చెప్తామన్నమాట. గత 40 ఏండ్లుగా పత్రి సారు చూస్తున్నటువంటి సత్యం ఇదన్నమాట. ఆయనతో పాటు అందరూ నోరు విప్పుతున్నాము. అలా విప్పడం వల్ల ఎంతో మంచి జరుగుతాంది. ఇక ముందు ముందు కూడా అలాగే నోరు విప్పుతూ ఉంటే ఇంకెంత మంచి జరుగుతుంది. ప్రపంచమంతా బాగుపడుతుంది. అది తప్పదు. ఇది నిశ్చితము అని సార్ అంటారు. ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జూమ్ క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి మరీ ముమ్మరంగా జరుగుతా ఉందన్నమాట. ఈ ప్రచారం, జ్ఞాన ప్రచారం. దీనివల్ల ఎంతో ప్రయోజనాన్ని మనము పొందుతున్నాము. ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? త్రిజగతి సజ్జన రేఖ సంగతి భవతి భవార్ణవ తరణే నౌక. అంటే మానవుడికి ముక్తి 3 మార్గాలు ఉన్నాయంట ముక్తికి. ఏమింటే మొదటిది సజ్జన సాంగత్యము, రెండోది స్వాధ్యాయము, మూడోది ధ్యానము. ఈ 3 చేయాలి. ఫస్ట్ సజ్జన సాంగత్యం చేయాలి. ఆ తర్వాత స్వాధ్యాయము. ధ్యానం చేసిన వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. సజ్జన సాంగత్యంలో ఇక్కడ ఏం తెలుస్తుంది? అందరూ చెప్పింది మనము వినాలి. శ్రద్ధగా వినాలి. వినయంతో మనము వినాలి. రెండోది పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యంలో స్వాధ్యాయంలో మనకి ఏం తెలుస్తుంది అంటే ధ్యానం చేసిన వారి అనుభవాలు దొరుకుతాయి. వారి జీవితంలో వారు చేసిన పరిశోధనల యొక్క ఫలితాలను పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో మనకు అందించినారన్నమాట మాస్టర్స్. ఏం అందించినారో ఆధ్యాత్మికను సాధించేకి, ముక్తిని సాధించేకి, మన జీవిత సమస్యలను ఏమి సంసార సాగరం, ఈ సాగరాన్ని దాటేకి అవసరమైనటువంటి జ్ఞానాన్నంతా దాన్ని మనం ప్రయోగాలు చేయకుండానే ఒక రోడ్డు మారి వేసేసినారన్నమాట. వాళ్ళ అనుభవాల సారాంశాన్ని ఇక్కడ పాయింట్ల రూపంలో మనకి ఇచ్చేసినారు. వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తే చాలు ఈ ఈ సంసార సాగరాన్ని మనము దుఃఖ సాగరాన్ని హాయిగా దాటేస్తాం, సులువుగా దాటేస్తాం. ఒక సముద్రం ఉంది, దాంట్లో నావలో వెళ్తున్నాం మనము. వెళ్ళేటప్పుడు మనకు నావ సముద్రం దాటడానికి తెడ్డేస్తా ఉంటాము కదా. ఆ తెడ్డే సజ్జన సాంగత్యం అనుకో, ఎంత ఈజీగా వెళ్ళిపోతాం కదా. అట్లా కాదు నాకు ఈత వచ్చుని కొట్టుకొని వెళ్తే ఎట్లా మనము చేరలేము. అలా నావలాగే మనకు ఈ సజ్జన సాంగత్యం అనేది అవసరము. ఒకరి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ జ్ఞానం మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇది ఏ విధంగా మారుతుంది? ఎవరైతే ఎక్కువ సజ్జన సాంగత్యం చేస్తారో, ఎక్కువ పుస్తక పఠనం చేస్తారో వాళ్ళకు ధ్యానం కూడా ఎక్కువ అవుతుందంట. సజ్జన సాంగత్యం చేసినాడు, ఇతరుల జ్ఞానాన్ని తీసుకున్నాడు. పుస్తక పఠనం చేసినాడు, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకున్నాడు. మరి ఈ 2 తీసుకున్న తర్వాత ధ్యాన సాధన కూడా చేస్తాడు. తప్పకుండా చేసి తీరుతాడన్నమాట. ఇలా చేయడం ద్వారా తాను స్వానుభవం పొందుతాడు. ధ్యానం ద్వారా స్వానుభవం పొందుతాడు.
సరే ఏదో సజ్జన సాంగత్యం చేసినాం, ఒకరి దగ్గర జ్ఞానాన్ని తీసుకున్నాం, పుస్తక పఠనం చేసినాం, దాంట్లో కూడా ఒక జ్ఞానాన్ని తీసుకున్నాం. దీన్నే ఏమంటాము అంటే పరోక్ష జ్ఞానము అంటాం. సజ్జన సాంగత్యం ద్వారా, పుస్తక పఠనం ద్వారా మనకు ఒక విషయం తెలుస్తుంది. దాన్ని పరోక్ష జ్ఞానం అంటాము. అయితే ఈ పరోక్ష జ్ఞానం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే, ధ్యాన సాధన తర్వాత మన ప్రత్యక్ష జ్ఞానం, మనం ప్రత్యక్షంగా ఒక పని చేస్తాం. దానికి ఆ పరోక్ష జ్ఞానం అనేది కారణభూతమవుతుంది. ఉదాహరణకు చూడండి, ఒక ఊరికి మనం వెళ్ళాలా, లేదా ఒక పని చేయాలా, ఒక ఇల్లు కట్టాలా, లేదా ఇంకేదన్నా ఒక పని చేయాలనుకుంటే, దానికి సంబంధించి అటువంటి పని ముందే చేసేటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనము జ్ఞానాన్ని తీసుకుంటాం. మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, ఇంత చక్కగా కట్టినారు, ఎలా ప్లాన్ చేసినారు, ఎంత ఖర్చయింది, ఎవరొచ్చినారు, ఎంతమంది ఇల్లు కట్టినారు, ఎన్ని రోజులు పట్టింది, ఇట్లా జ్ఞానం తీసుకుంటాం గదా! ఆ జ్ఞానము దాన్ని పరోక్ష జ్ఞానం అంటాం. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనం ఇల్లు కట్టడం, మనం ఒక పని చేయడం, మనం ఒక ఊరికి వెళ్ళడం. అప్పుడు ప్రత్యక్ష జ్ఞానానికి పరోక్ష జ్ఞానం అనేది కారణభూతమవుతుంది. దాన్ని బట్టి మనము ఈ పని సక్రమంగా చేసుకుంటాము. కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా మనము దాన్ని పూర్తి చేసుకుంటాము. కాబట్టి మనకు సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరము. ముక్తి కావాలంటే మనకు సజ్జన సాంగత్యం అనేది కావాలి. మనము రోజుకి 24 గంటలున్నాయి గదా! ఒక్క గంట సజ్జన సాంగత్యం, ఒక గంట పుస్తక పఠనం, ఒక గంట ధ్యానం తప్పనిసరిగా మనము చేస్తాము ఈ తక్కువ సమయంలో. అలా చేసుకుంటే మనకు ఎంత గొప్ప! చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని చెప్తారనమాట. అనవసరమైన కబుర్లు మాట్లాడుకోకూడదు. ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళతో, భార్య, భర్తలు, పిల్లలతో, ఎవరు గాని అనవసరమైనవి మనకు వద్దు. కొంతమంది ఏమంటే కబుర్లు మాట్లాడుకునేదే అమ్మలక్కలు వాళ్ళ కబుర్లే. రామచంద్ర, ఈ గొడవలు, ఈ కబుర్లు మనకు అవసరమా అని అంటారనమాట. ఈ విషయం మా మా లైఫ్‌లో అయితే చక్కగా జరిగింది. అంతకు ముందు గూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు గానీ, ధ్యానం రాకముందు ఏదో ఆలోచనలో ఉండేవాళ్ళం గానీ, ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం చేయడం, ఇంట్లో మన కార్యక్రమాలు చూసుకోవడం, మళ్ళీ పుస్తక పఠనం చేయడం, మళ్ళీ టైం దొరికితే ధ్యానం చేసుకోవడం. ఇంకా ఇప్పుడైతే క్లాసులు చెప్పడం, శాకాహార ర్యాలీలకు వెళ్ళడం, ఇలాంటివి మనము చేసుకుంటూ ఉన్నామనమాట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గూడా వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవన భృతి ఏదో ఉద్యోగమో, వ్యాపారమో ఏదో దానికి సంబంధించి వాళ్ళ కుటుంబం గురించి, ఆ తరువాత ఉన్న సమయమంతా ధ్యాన ప్రచారానికి, ధ్యానానికి, ఈ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసమే మనం మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామనమాట. ఈ విషయాన్ని మెహర్ బాబా ఎప్పుడో చెప్పినాడు. ఆయన 40 సంవత్సరాలు నోరు మూసుకొనే ఉన్నారంట. మరి మనకేం పోయే కాలం నోరు మూసుకొని ఉండేకి అంటాడు పత్రి సారు. ఎంత నువ్వు నోరు మూసుకుంటే అంత గొప్పోడైపోతావు. అంత ముక్తిని పొందుతావు. నిజమే గదా! లేని తంటాల్లో చిక్కులుకొని తిట్లు తినే పని మనకు ఉండదు. కాబట్టి నోరు మూసుకుంటే ముక్తిని పొందినట్టే. మరి ధ్యానం చేసుకుంటే నీకు ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత నోరు తెరిచి నీ జ్ఞానాన్ని నువ్వు పంచు. రమణ మహర్షి గూడా అదే చెప్పినాడు. హాయిగా మౌనంగా నువ్వు కూర్చొని చెప్పినాడన్నమాట. నీకు అది గూడా చేత కాదా అంటారు పత్రి సార్. అయితే ధ్యానం చేసిన తర్వాత అద్భుతంగా దాన్ని మనము ఆచరిస్తున్నాము. ధ్యానం చేసి లేసిన తర్వాత ఏదన్నా ఎదురుగా కనిపిస్తే గూడా దాని గురించి మనకేం అవసరం, ఏదో కళ్ళ ముందరుంది చూసేసినాం అంతే గమ్మునొచ్చేస్తాం. ముందు అలా కాదు ధ్యానం చేయకముందు. అరే! ఇది జరిగింది, ఇట్లా జరిగింది, వాళ్ళిట్లా చేసినారు, వీళ్ళిట్లా పక్కనింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి చెప్పుకుంటూ దాని గురించి మన సమయాన్ని వృధా చేసేవాళ్ళమనమాట.
దాని నుంచి మనం పొందాల్సింది జ్ఞానం ఏదైనా ఉంటే, అలా ఉండాలి, అలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని తీసుకునేకి మాత్రమే ఇప్పుడు దాన్ని మనము చూస్తాం. దాని నుంచి జ్ఞానాన్ని తీసుకుంటాం. అంతేగాని అనవసరంగా దాని గురించి మనము డిస్కషన్ చేసి, దాని గురించి చర్చించి, మాట్లాడి మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోము. అంటే మనము ముక్తిలో జీవిస్తున్నాము. ఆనందంలో జీవిస్తున్నాము. అనవసరమైన వాటిని మనము వదిలేస్తున్నాము. ఇది మనం గమనించుకోవాలి. ఇంకా ధ్యానానికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చినారు మనకు పత్రి సారు. తనలో సర్వం ఉండంగా తన లోపల వెతుకలేక ధర వెతికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగా వశమే మహిలో వేమ. ఎంత అద్భుతమైన జ్ఞానాన్నిచ్చినారో. ఇది ఒక మంచి టెక్నిక్. ఈ టెక్నిక్ గొప్ప గొప్ప యోగులందరూ మనకు చెప్తూనే ఉన్నారన్నమాట. దాన్ని మనము పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం లేదంటే జ్ఞానం లేదు మనకు. సాధన చేస్తే సాధనముల పనులు సమకూరు ధరలోన అన్నట్టు సాధన పెంచుకుంటా పోతే అది సత్యం అని తెలుసు. కానీ ఆచరించే స్థితికి రాలేదు. ఆ స్థితి మనకు రావాలంటే సాధనే మనకు దారి. పుస్తక పఠనము సాధన. ధ్యాన సాధన. ఇక్కడ ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడు శరీరాన్ని మోసే ఎద్దు అంటాడన్నమాట వేమన. అంతే గదా! ఏందో ఈ భౌతిక శరీరాన్ని మోసుకుంటా తిరిగేస్తూ బతుకుతున్నాడన్నమాట. తనలో సర్వము ఉండగా తన లోపల వెతుకలేక ధరలో వెతుకుతా ఉన్నాడు. సర్వంబు తనలోనే ఉండాది. అండాండం, పిండాండం, బ్రహ్మాండం అంతా ఈ శరీరంలోనే ఉండాది. కానీ అది మనకు తెలియలేదు. అది ఎక్కడో ఉందని చెప్పేసి ఈ శరీరంతో మోసుకొని ఎక్కడెక్కడికో పోతాను. హిమాలయాలకు పోతాన్నాం, గుళ్ళకు పోతాన్నాం, గోపురాలకు పోతాన్నాం, వేరే ఊరికి పోతాన్నాం. ఎక్కడెక్కడికో వెళ్లి మనము అక్కడంతా వెతుకుతా ఉండాము. అందుకు వేమన అంటాడు. ఎంత మూర్ఖత బాబు అంటాడు వేమన. ఎంత ఉందంటే ఇది అంతా ఇంత మూర్ఖత్వం గాదు. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర హిమాలయాలంత మూర్ఖత్వం ఉంది. ఎక్కడెక్కడికో పోయి వెతుకుతా ఉన్నాడు. హ్మ్. శరీరంలో వెతకాలి గాని, శరీరం ఎక్కడికో మోసుకొని పోతున్నాడు. మన శరీరంలో వెతకాల మనము. హిమాలయాలకు మోసుకొని పోతా ఉన్నాం. హ్మ్. అక్కడ గూడా కాదులే. శరీరంలోనే వెతుక్కోవాలి. అక్కడికి పోయినా గూడా మనము శరీరంలోనే వెతుక్కోవాలి కానీ, అక్కడ బయట ఏమి ఉండదు. అంతా మనలోనే ఉండాది. దేవుడు ఎక్కడ ఎక్కడ అని ఆ! దేవులాడేవాడే దేవుడు. కొండపైకి ఎక్కేవాడే దేవుడు. కొండలో విగ్రహాన్ని దర్శించుకునేవాడే దేవుడు. ఆ తీర్థ ప్రసాదాల్ని తీసుకునేవాడే ఆ ప్రసాదం ఇచ్చేవాడే దేవుడు. దేవుడింకా ఎక్కడో వేరుగా లేడు. ఆ ప్రసాదం తినేవాడే దేవుడు. అది మనకు తెలియలేదు. ఇంకా ఉదాహరణ చెప్తా. నువ్వు దేవుడిని తెలుసుకునేకి ఇంకొక టెక్నిక్. తమిళనాడులో ఒక గుడి ఉండాది. చిదంబరం. ఆ చిదంబరంలో గుళ్ళోకి మనం పోయినామంటే గర్భగుడిలో ఏముంటుంది చూస్తే ఏముండదు. చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది? నువ్వే కనిపిస్తావు. అంటే ఆ దేవుడు నువ్వే అని అక్కడ చెప్తా ఉన్నాడన్నమాట. అదే చిదంబర రహస్యము. దాని పేరే చిదంబర రహస్యము. మరి నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకా ఎక్కడికో ఎందుకు పోతున్నావు నువ్వు? ఏమన్నా అర్థం ఉందా అలా వెళ్ళే దాంట్లో? అహం బ్రహ్మాస్మి. నేను దేవుడిని. తత్వమసి. నువ్వు దేవుడివి. అయం ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానం మనకు కావాలి. మనం దేవుళ్ళమని మనము మర్చిపోయినాం. మనకు తెలీదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక విగ్రహం పెట్టుకొని దానికి పూలు, పండ్లు పెట్టి నైవేద్యం చేసి టెంకాయ కొట్టి కడ్డీలు తిప్పేసి పూజలు చేసుకుంటా ఉన్నాం. మనం మర్చిపోయినా అన్నమాట అజ్ఞానంతో. మర్చిపోయి జ్ఞప్తికి కావాలంటే మన మనసును శూన్యం చేసుకోవాలి. అయితే మనమే దేవుడు అని జ్ఞప్తికి రావాలంటే మన మనసును శూన్యము చేసుకోవాలి. మనం ఏదేదో తెలుసు అని అనుకుంటున్నాం కదా! ఆ తెలుసుకున్నదంతా శూన్యం చేయాలి.
దేవుడు వేరేని, మనం వేరేని, నాకు అన్ని విషయాలు తెలుసని ఏమేమో అనుకుంటున్నాం. కానీ ఆ విషయాలన్నీ శూన్యం చేసేస్తే ధ్యానంలో ఉన్నప్పుడు ఏ విషయము మనకు గుర్తు రాకుండా మనము ఖాళీగా ఉన్నామంటే దాన్నే శూన్య స్థితి అంటాం. అలా శూన్యం చేసినామంటే దాన్నే ధ్యానం అంటాము. అప్పుడు మనకు తెలియనిది తెలుస్తూ ఉంటుంది. మనకు తెలియాల్సినవి, అవసరమైనవి అవన్నీ మనకు తెలుస్తా ఉంటాయన్నమాట. ఒక కప్పులో చెత్తుంది. అది కింద పోస్తేనే మనము దాంట్లో వేరే వస్తువు వేయగలం. ఆ చెత్త అట్లే ఉంటే ఇంకో వస్తువు ఎలా పెట్టగలం దాంట్లో? మన మెదడులో గూడా అంతే ఆలోచనలు. ఆ ఆలోచనను తగ్గించాలి. యోగః చిత్తవృత్తి నిరోధః. నిరోధః. మనసును ఖాళీ చెయ్యడమే యోగము. యోగిగా కా నాయనా అంటన్నాడు భగవద్గీతలో. నీ మనసుని ఖాళీ చెయ్యి. కూర్చో. కళ్ళు 2 మూసుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు. మనసు ఖాళీ అయిపోతుంది. ఈ సాధన ద్వారానే గదా! మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ టెక్నిక్ ద్వారా, ఈ ధ్యాన సాధన ద్వారా ఎంతో మంది మాస్టర్లు పూజలో, భక్తి తత్వంలో పొందలేనటువంటి అనుభవ జ్ఞానాలను తమను తాము చూసుకున్నారనమాట. ఎన్నో లోకాల్లో వాళ్ళున్నట్టు ఏ లోకాల్లో తిరిగొచ్చి యాస్ట్రల్‌గా వాళ్ళు ఏ తలానికి సంబంధించినోళ్ళు, ఏ నక్షత్రానికి సంబంధించిన వారు మనకు జ్ఞానాన్ని ఇస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఉండాను, అక్కడ ఉండాను అని వాళ్ళు తెలుసుకున్నారనమాట చాలా మంది మాస్టర్స్. ప్రతి దానికి ఉపాయం ఉండాది. పొందటానికి ఉపాయం లేదా ఏంటి? ఉండాది. రాకెట్ పోలేదా? మనుషులు పోలేదా? ఎక్కడికో ఉన్న చంద్రమండలం మీదకు మనిషి పోయాడా లేదా? అంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోవటాన్నే ఇక్కడ టెక్నిక్ అని అంటారన్నమాట. దాని పేరే శ్వాస మీద ధ్యాస. ఉపాయం లేకుండా మనసు కట్టడి కాదు. ఉపాయం ఉంటేనే మనసు కట్టడవుతుంది. ఆ ఉపాయం ఉంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టకుంటే మనసు కట్టడవుతుందా? కాదు. మనిషి అయితే ఓ తాను కూర్చుంటాం గానీ, మనసు ఒక చోట కూర్చోదు. కనిపించని మనసుని, కనిపించని శ్వాసతో ముడిపెట్టి, ఈ శ్వాసని మనసు గమనిస్తూ ఉండే ఒక పని పెట్టినామంటే, అది కట్టడవుతుంది. అప్పుడు మనము శూన్యంగా మారుతాము. అప్పుడు జ్ఞానాన్ని మనము పొందుతాము. ప్రతి ఒక్క పనికి ఒక టెక్నిక్ అనేది ఉంది. ఒక ఇల్లు కట్టాలంటే ఒక టెక్నిక్ ఉంది. అలాగే ముక్తిని పొందాలంటే గూడా ఒక టెక్నాలజీ అనేది ఉండాది. ప్రతి దాన్ని ఉపయోగించాలి. ఆ ఉపాయాన్ని ఉపయోగించి వస్తువును సాధించాలి. లక్ష్యం 1,00,000 మంది ముక్తిని సాధించారు. మనం ఎందుకు సాధించలేము? మనం గూడా సాధించగలం. ఒక చిన్న టెక్నిక్ ఇంత మనం తెలుసుకున్నది కూడా ఏమని? సజ్జన సాంగత్యం చేయాలి. ఒకరి అనుభవాలను ఫస్ట్ మనం వినాలి. ఏ విషయం తెలియకుండా నువ్వు పోయి ఏం మాట్లాడతావు? కొంతమంది నోరు విప్పి ఒక వాక్యం మాట్లాడతానే దాని ఎనకనే వీళ్ళు అందుకుంటారు. ఏమే తెలిసిందని. అలా వద్దు. పూర్తి విను. విన్న తర్వాత నువ్వు మాట్లాడు. స్వాధ్యాయం చెయ్యి. పుస్తక పఠనం చెయ్యి. ధ్యానం చెయ్యి. ఆ తర్వాత నువ్వు తెలుసుకున్నది నీ నోరు విప్పి చెప్పు. నీకు ఏమేం తెలుసో, అన్ని విషయాలు అని అనుకుంటావో, అవన్నీ మర్చిపోయే విధంగా నువ్వు కూర్చొని ధ్యానం చెయ్యి. అప్పుడు శూన్యం ఏర్పడుతుంది. శూన్యంలో నీకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి అని చెప్తారన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, కోరిక కావాలి. నాకు ముక్తి కావాలి అన్న కోరిక కావాలి. దాంతో మొదలవుతుంది సాధన. సాధన మొదలుపెట్టిన వాడు సాధిస్తూనే ఉంటాడు. సిద్ధుడవుతాడు. ఇది చాలా సత్యం. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలకి వచ్చిన కొత్తలో ఈ తపన ఎక్కువగా ఉండేదన్నమాట. ముక్తి కావాలి, తెలుసుకోవాలి.
ధ్యానంలో ఇంత ఉంది, ఇంకా ఎంత ఉందో అని మేమైతే హ్మ్. మా సొసైటీలో మా సెంటర్‌కు ప్రతి నెల ఒక వర్క్‌షాప్ పెట్టుకొని, ఆదివారం ఏకతా ధ్యానం పెట్టుకొని, ప్రతి పౌర్ణానికి 3 రోజులు ధ్యానం. పౌర్ణమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు. పెట్టుకొని ఇంటింటా ధ్యానం పెట్టుకొని ఆ తర్వాత ఆహ్, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వారం అట్లా ధ్యానాలు పెట్టుకొని శాకాహార ర్యాలీలు పెట్టుకొని, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, ఆ తర్వాత స్వాధ్యాయం మేమొక లైబ్రరీని పెట్టుకొని, దాని ద్వారా బుక్స్ చదువుతూ, ఎంతో జ్ఞానాన్ని ఆ కోరికనేది మనకు కావాలనమాట. ఆ కోరికున్నప్పుడు టెక్నిక్ అనేది అదే దొరుకుతుంది. మనము చేయగలుగుతాము, సాధించుకుంటాము, యోగవుతాము, మనము సిద్ధుడవుతాము. సాధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వినాలి. సాధనకి ఉపక్రమించిన వాడు మొదలుపెట్టినవాడు. సాధనకి ఎవరైతే బాగా సాధన చేస్తున్నారో వాళ్ళ యొక్క అనుభవాలను వినడానికి మనము ఫస్ట్ ఉపక్రమించాలా. ఇంటికెళ్ళి పుస్తకాలు చదవాలా. గంటలు గంటలు ధ్యానం చేయాలా. ఇవి 3 చేసినామంటే మనకు ఫలితం దక్కుతుంది. ఇదే టెక్నిక్ మనకు. ఇంత అద్భుతంగా, ఇంత తక్కువగా హ్మ్. ముక్తి సాధించడానికి ఇంత చిన్న టెక్నిక్ గూడా మనము ఫాలో అవ్వకుంటే ఎలా? దేనికి గాని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే మనకు జ్ఞానం లభిస్తుంది. ఈ వాక్యము భగవద్గీతలో చెప్పబడిందనమాట. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి. ఈ ఒక్క కీ చాలు మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ముక్తిని సంపాదించుకోవడానికి. ఆ కీని ఓపెన్ చేసినామంటే, అంటే శ్రద్ధ అనే దాన్ని పెట్టుకున్నామంటే, మనము సాధించేయొచ్చు అనే అర్థమనమాట. అంటే ఏమి? శ్రద్ధ ఉన్నవారికి జ్ఞానం వచ్చి తీరుతుంది. వాడికి జ్ఞానం రాలేదు అంటే, శ్రద్ధ లేదు వాడికి. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధ ఉంటే జ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది? ఎంత అద్భుతం చూడండి. శ్రద్ధ అనేది ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాలేదంటే వానికి శ్రద్ధ లేదని అర్థం. శ్రద్ధ లేకుంటే జ్ఞానం ఎట్లొస్తుంది? శ్రద్ధ ఉంటే జ్ఞానం రాకుండా ఎలా పోతుంది? అంతా మన చేతుల్లో, మనలోనే ఉండాది. బయట ఎవరి దగ్గర లేదు. కాబట్టి మనము చాలా సిన్సియర్‌గా ప్రయత్నం అనేది చేయాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఒక పక్క ఏడుస్తున్నావు. ఇంకో ప్రక్క శ్రద్ధ లేదు ధ్యానానికి. అంటే ఎంత మూర్ఖత చూడండి. ఓ పక్క ఏడుస్తూనే ఉన్నాం. ధ్యానానికి ఇష్టం లేదు. ఎంత మూర్ఖత్వం చూడండి ఈ విషయము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఏ జ్ఞానం వస్తుంది? ఆత్మ జ్ఞానం వస్తుంది. నేను ఈ శరీరం కాదు, ఆత్మను అనే జ్ఞానము వస్తుంది. మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం వస్తుంది. మమాత్మ నేనే అన్ని చోట్ల ఉన్నాను అనే జ్ఞానం మనకు వస్తుంది. ఇంగా నేనే అన్ని చోట్ల ఉన్నాను. ఇక్కడ నేనే ఉన్నాను, అక్కడ నేనే ఉన్నాను అనే జ్ఞానం వచ్చినప్పుడు దుఃఖానికి చోటెక్కడుంది? ఇది ఇంత అంత అద్భుతమైన విషయం కాదు. చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఎంతైనా చెప్పొచ్చు. ఆత్మజ్ఞానం అంతా మమాత్మ సర్వభూతాత్మలోనే ఇమిడి ఉన్నాది. ఇక్కడ నేనే, అక్కడ నేనే, అన్ని చోట్ల నేనే అనుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. చూడండి మనకు జ్ఞానానికి పేర్లు పెట్టకపోయినా ఒక వ్యక్తో లేకుంటే ఒక కోడో, కుక్కో బాధపడుతూ ఉండిందనుకోండి. దానికి అంత ఆహారం తీసుకుపోయి పెడతాం. అది తినేసి చల్లగా ఆ నీడలో పనుకునిందనుకోండి. అది మనం చూస్తే ఎంత ఆనందాన్ని పొందుతాము. ఎంత తృప్తి పొందుతాము. తినిందేమో అది. కానీ ఆ అనుభూతి, ఆనందము, తృప్తి పొందుతా ఉండేది, అది పొందుతాంది. చల్లగా నీడలో పనుకునింది. దాన్ని చూసి మనము పొందుతున్నామనమాట. అంటే అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే. అక్కడున్నది నేను కాదు అనుకుంటే దానికి మనం సేవ చేయం. దానికి ఆహారం తీసుకుపోయి పెట్టమనమాట. అలా అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే.
ఇంకొకరికి ఏదో అవసరం ఉంది. మన చేతుల్లో అయింది. మాట సహాయమో, ఇంకొకటి చెప్పడమో, అక్కడ వెళ్లి తెచ్చుకోమనడమో, ఇలా చేయొద్దని చెప్పడమో. చూడండి, వాళ్ళ దుఃఖం తీరిపోతుంది. వాళ్ళ దుఃఖం తీరితే వాళ్ళొచ్చి మనతో వచ్చి చెప్తారు. చెప్తే ఎంత ఆనందం పొందుతాం. ఈ విధంగా మనము జ్ఞానాన్ని పొందుతూనే ఉంటాము. ఇలా ఉన్నప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అని అనుకున్నప్పుడు మనము ఇంక ఏం చేస్తాము? మొదటగా నేను శరీరం కాదు ఆత్మను అని తెలుస్తుంది. తదుపరి మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం వస్తుంది. అంటే అన్ని చోట్ల నేనే ఉన్నాను అనే జ్ఞానము మనకు వస్తుంది. ఇంకా ఏం పురుగులను హాని చేస్తాం మనం? ఏ జంతువుల్ని చంపుతాము? ఏ రక్తపాతాన్ని కోరుకుంటాము? ఏ మాంసాహారం తింటాము? ఎందుకు తింటాము? దాని జోలికి ఎందుకు వెళ్తాము? మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ మమాత్మ సర్వభూతాత్మ అని జీవిస్తున్నటువంటి వ్యక్తులే. కాబట్టే ఎంతో ఇష్టపడి తింటున్నటువంటి ఆ ఆహారాన్ని వదిలేసి, ఈ విషయం తెలుసుకుంటానే శాకాహారంలోకొచ్చేస్తున్నారు. సాత్వికాహారానికొచ్చేస్తున్నారు. ఫలాహారానికొచ్చేస్తున్నారు. అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇదంతా గూడా ఒక టెక్నిక్ ప్రకారమే జరుగుతాంది. దీన్నంతటిని గూడా మనకందించింది మన యొక్క గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు గారే. మనం గూడా సజ్జన సాంగత్యము, పుస్తక పఠనము, ధ్యానము ఈ మూడింటి ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని, ఆ తర్వాత మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి నోరు విప్పదాం. అంటే ధ్యాన ప్రచారం 4వది. జ్ఞానాన్ని ప్రచారం చేస్తాం. శాకాహారాన్ని ప్రచారం చేస్తాం. పిరమిడ్ జగత్తుని చేస్తాం. అహింసా జగత్తుగా మారుస్తాము. దీనికి ఎంతో సులభంగా టెక్నిక్‌ని మనకు పత్రి సారు అందించారు. ప్రతి ఒక్క విషయానికి మానవుని జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేయడానికి, అతనికి జీవితంలో నిత్య జీవితంలో అవసరమైనటువంటి దుఃఖాల నుంచి బయటపడడానికి ప్రతి అంశం గురించి మనకు పత్రి సారు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తూనే వచ్చారన్నమాట. ముక్తికి గూడా ఓ టెక్నిక్ ఉంది. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఈ టెక్నిక్ మీకు చాలు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దుఃఖము, ఒక బాధ, ఒక సమస్య, తీరని కోరిక, సాధించలేని ఒక పని, ఏదో ఇది చెయ్యాలి అనే పని, మనం చేయవలసిన పని, దేనికోసమో ఆరాటపడుతూ మనము ఈ ఆధ్యాత్మికతను పక్కకు పెట్టి, దాంతో పోరాడుతూ మనము మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామనమాట. దానికి పత్రి సార్ ఏం చెప్పినారు? "సజ్జన సాంగత్యం చేయవయ్యా నువ్వు. నీ సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఇదే ఒక పెద్ద టెక్నిక్. నువ్వు ఎప్పుడైతే సజ్జన సాంగత్యం జేసి, సమస్యకు సమాధానం తెలుసుకొని, దాన్ని నీ జీవితంలో అన్వయించుకొని, నువ్వు జేయవలసినటువంటి పనిని సక్రమంగా చేసుకుంటావో, ఆ పని సక్రమంగా జరిగినప్పుడు ఆనందాన్ని పొందుతావో, అదే ముక్తి. అక్కడ దుఃఖానికి తావు లేదు. హింసకు తావు లేదు. ఎప్పటికి రాదు. ఆనందంగా జీవించు" అని మనకు ఈ టాపిక్ ద్వారా జ్ఞానాన్ని అందించినారన్నమాట. మనం గూడా కొంతమంది నోరు విప్పితే వాళ్ళ పక్కే చూస్తూ ఉంటాం. అద్భుతంగా, సరళంగా, నవ్వు తెప్పించే విధంగా, ఆనందం కలిగించే విధంగా, మనసు పులకించే విధంగా మాట్లాడుతా ఉంటారన్నమాట. కొంతమంది మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలా ఉంటారు. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ మాటల్లో సరళత ఉంటుంది. వాస్తవం ఉంటుంది. సత్యం ఉంటుందనమాట. యోగులు గూడా అంతే. వాళ్ళ మాటల్లో సాధారణమైన మాటలే ఉంటాయి కానీ, వేరే కఠినమైన ఆహ్, ఏంటివో చేయాల్సిననేటివి ఉండవనమాట. సాధారణంగా మనం చేయవలసిన పనుల్లో
చిన్న చిన్న మార్పులను సూచిస్తారనమాట. వాటి ద్వారా మనం పొందే ఆనందం ఇంతా అంతా కాదు. ఇప్పుడు చూడండి, ఒక కాలువ నీళ్లు పోతా ఉండాయి. పంట పొలానికి వెళ్ళాలన్నమాట. దాంట్లో చెత్త పడింది ఆడాడ. అది నీళ్లు సరిగ్గా చేరడం లేదు. ఎంత పంట దెబ్బతింటుంది? ఆ ఒక్క కాలువను సరిచూసుకుంటా ఒక అంత దూరం చూసుకుంటా పోయి, ఉన్నటువంటి ఆ చెత్తను కొద్ది కొద్దిగా తీసేసినామనుకోండి, నీళ్లు సర్రని వెళుతుంది. పంట మొత్తము నీళ్లు మొత్తం పొలానికి చేరుతాయి. పంట చక్కగా వస్తుందనమాట. ఆ విధంగా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఇతరుల యొక్క సలహాల ద్వారా మన సమస్యలను తీర్చుకొని ఆనందంగా జీవించడానికి సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరం. సజ్జన సాంగత్యం ఉంటేనే జీవితంలో ఎదుగుతావు. లేకుంటే ఎదుగు బొదుగు ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అని పత్రి సార్ మనకు చక్కటి జ్ఞానాన్ని అందించినారన్నమాట. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందివ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్, టీమ్ మెంబర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనందరి తరఫున పత్రి సార్‌కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఏదైనా ఒక క్లాస్ చేసినప్పుడు ధ్యానంతో ముగిస్తాము. ఇప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము ఆచరించే విధంగా శక్తి, స్థితి, జ్ఞానము ఇమ్మని మాస్టర్స్‌ను కోరుకుంటూ మనము ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాం. హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళపైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు పక్కకు తీస్తూ అంతకన్నా నెమ్మదిగా కళ్ళు తెరిచి మాస్టర్స్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.